మనిషి అన్నాక జీవించడం అలాగే మరణించడం సహజం. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. ఒక్క మనిషే కాదు, ఈ భూమి మీదున్న ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. అయితే ప్రపంచమంతటా ఎన్నో విచిత్రమైనవి కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా మనిషి ఎక్కువ కాలం జీవించడానికి మాత్రం మందు కనిపెట్టలేకపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరణించాల్సిందే అని. అయితే మన భారతదేశ పురాణాల ప్రకారం ఇప్పటికి కూడా ఒక 8 మంది బ్రతికే ఉన్నారట. మరి వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి చాలా మంది ఈ విషయాన్ని నమ్మలేరు, కానీ ఇది అక్షర సత్యమని కొంతమంది తేల్చి చెబుతున్నారు. ఆ 8 మందిలో మొదటి వ్యక్తి బలిచక్రవర్తి. ఈయన ఇప్పటికీ జీవించి ఉన్నాడని మనం పురాణాలు చెబుతున్నాయి. 3 అడుగుల స్థలం కోరుతూ వామనుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్కబడిన బలిచక్రవర్తి అందరికీ తెలుసు. అయితే ప్రతి ఏటా ఒక్క రోజున మాత్రం బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూమిపైకి వస్తారట. ఆ రోజుని కేరళ ప్రజలు ఓనం పండుగ జరుపుకుంటారు. విభీషణుడు విభీషణుడు రావణుడి తమ్ముడు. ఈయన రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. విభీషణుడు రామాయణ యుద్ధంలో శ్రీరాముడికి సహకరించడంతో రాముడు అతనికి మరణం అనేది లేకుండా వరం ఇస్తాడు. అందుకే విభీషణుడు కూడా బ్రతికే ఉన్నాడని చెబుతారు. విభీషణుడికి రాజస్థాన్ లో ఒకే ఒక్క దేవాలయం ఉంది. శ్రీ మహావిష్ణువుకున్న 10 అవతారాల్లో పరశురామ అవతారం ఒకటి. ఇతను ఏకంగా 21 సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడు. ఈయనకు కూడా మృత్యుంజయుడిగా వరం ఉంది. కాబట్టి ఇప్పటికీ పరశురాముడు కూడా జీవించి ఉన్నాడని చెప్పుకోవచ్చు. వేదవ్యాసుడు మహాభారతం చెప్పినటువంటి వేదవ్యాసుడు కూడా మృత్యుంజయుడే. పురాణాల ప్రకారం ఈయన కూడా ఇప్పటికీ జీవించి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అశ్వత్థామ ఈయన గురించి మనం ఈ మధ్య వచ్చినటువంటి కల్కి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. ఈయన ద్రౌపది కుమారులను నిద్రలోనే చంపుతాడు. దీంతో కృష్ణుడు అశ్వత్థామకి ఎప్పటికీ జీవించి ఉండాలని, కర్మఫలం అనుభవించాల్సిందే అని శాపం పెడతాడు. మహాభారతంలో అశ్వత్థామది ఒక ముఖ్య పాత్ర. అలా అశ్వత్థామ కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెప్పుకోవచ్చు. కృపాచార్యుడు ఈ కృపాచార్యుడు అనే వ్యక్తి కౌరవులకు మరియు పాండవులకు గురువు. ఇతను ద్రోణాచార్యులకు బంధువు. పురాణాల ప్రకారం ఈయన కూడా ఇప్పటికీ బతికే ఉన్నారని చెబుతున్నారు. మార్కండేయ మహర్షి చిన్న వయసులోనే తనకు మృత్యువు ఉందని తెలుసుకున్న మార్కండేయుడు శివుడికై కఠోర తపస్సు ప్రారంభిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు మార్కండేయుడికి మరణమే లేకుండా వరమిస్తాడు. కావున మార్కండేయుడు కూడా ఇప్పటికీ జీవించి ఉన్నాడని పురాణాల ప్రకారం చెప్పబడింది. ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వారిలో ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆంజనేయ స్వామి మాత్రం భూమి మీదున్న ప్రతి జీవికి తెలుసు. కలియుగ దైవంగా పిలుచుకునే ఆంజనేయ స్వామి కూడా మృత్యుంజయుడే అని మన పురాణాలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంజనేయుడికి మరణం లేదు, అలాగే రాదు కూడా.